బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. అయితే తాను సీఎం కాకముందు గెలిచిన మల్కాజ్గిరిపై భారీ ఆశలు పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగైనా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నుంచి వరుసగా నేతలను వడపోస్తున్నారు. ఇక అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలించారు. అదే కాకుండా మల్కాజ్గిరి టికెట్ రేసులో ఇప్పటికే బండ్ల గణేష్, మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పేరు కూడా వినిపించింది. ఇందుకోసం ప్రస్తుతం బీజేపీ నేత జితేందర్ రెడ్డిని కూడా కలిశారు. అయితే ఎలాగైనా ఈటెలను ఓడించేందుకు భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. అయితే తాను సీఎంగా కాకముందు గెలిచిన మల్కాజ్గిరిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగైనా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నుంచి వరుసగా నేతలను వడపోస్తున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలించారు. అదే కాకుండా మల్కాజ్గిరి టికెట్ రేసులో ఇప్పటికే బండ్ల గణేష్, మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పేరు కూడా వినిపించింది. ఇందుకోసం ప్రస్తుతం బీజేపీ నేత జితేందర్ రెడ్డిని కూడా కలిశారు. అయితే ఎలాగైనా ఈటెలను ఓడించేందుకు భారీగా ప్లాన్ రెడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. లైవ్ లో నరేందర్. రైట్ స్పందన, పీసీసీ అధ్యక్షుడిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో మల్కాజ్గిరి సీట్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గడిచిన టైంలో ఆయన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినటువంటి సందర్భం, దాని తర్వాత మొన్న కొడంగల్లో గెలిచిన తర్వాత సీఎం అయ్యాడు. అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి సీటు మల్కాజ్గిరి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడాలని అన్ని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకోసం అభ్యర్థుల వేట చాలా సీరియస్ గా కసరత్తు చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి పేర్లతో పాటు భద్రారెడ్డి, జితేందర్ రెడ్డి, అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల గణేష్ సినీ నిర్మాత, అలాగే మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే, బట్ వీళ్ళందరి పేర్లు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 15 రోజులుగా మల్కాజ్గిరిలో ఎవరైతే సరైనటువంటి అభ్యర్థి అనేటువంటి విషయం మీద చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. కానీ తాజాగా ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో మరింత టెన్షన్ పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈటెల రాజేందర్ని ఢీకొన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా ఆషామాషి వ్యక్తి కాదు. ఆల్రెడీ మొన్న ఒక్కసారి హుజరాబాద్ లో ఓడిపోయాడు, కానీ అంతకంటే ముందు ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. దాదాపు 5-6 సార్లు ఆయన గెలిచినటువంటి అనుభవం ఉంది. ఉద్యమకారుడిగా ఉన్నారు. హైదరాబాద్ తో కూడా కొంత అవినాభావ సంబంధం ఉంది ఈటెల రాజేందర్కు. అంతేకాదు ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడం వల్ల ఖచ్చితంగా బీసీ ఓట్లు కూడా పడతాయి. మోడీ మానియా కూడా పనిచేస్తుంది. ఇట్లా అన్ని రకాలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా అక్కడ బలమైనటువంటి వ్యక్తి అని కూడా రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా భావిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థి ఆయన మీద ఎవరు పెట్టబోతున్నారు? బీఆర్ఎస్ నుంచి కూడా రాగిడి లక్ష్మారెడ్డి నిన్న అనౌన్స్ చేసినప్పటికి కూడా బలమైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అనే ఇప్పుడు అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బట్ ఆయనకు ఇప్పుడు ఎవరు అనేది, ఇప్పుడు భద్రారెడ్డి, ప్రధానంగా జితేందర్ రెడ్డి పేర్లు చివరి అంకంగా మిగిలాయి. వీళ్ళిద్దరిట్లో ఎవరిని దింపాలి అనేటువంటి ఒక పరిశీలన అయితే ఉంది. ఒక భద్రారెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అడిగారు కేసీఆర్ని, కానీ భద్రారెడ్డి పోటీ చేయట్లేడని చివరిగా మొన్న 1 వీక్ బ్యాక్ మల్లారెడ్డి చెప్పినటువంటి సందర్భం. కనుక ఎందుకోసం వద్దనుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకే వద్దనుకున్నారని కొంతమంది, లేదా ఓటమి చెందుతాడని అందుకోసమే పోటీ చేయట్లేని ఒక వాయిస్ వచ్చింది. ఇట్లా ఏదైనా అనూహ్యంగా నిన్న డీకే శివకుమార్ని కలిశాడు. డీకే శివకుమార్ని కలిసి వివిధ అంశాల మీద ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. ఇటు టికెట్ అంశంతో పాటు వివిధ ముఖ్యంగా ఆయన ఆస్తుల మీద జరుగుతున్నటువంటి అంశాలు, ఇట్లాంటి అంశం మీద కూడా రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ దగ్గరికి పంపించి సీటు విషయం కావచ్చు, మీరే అంశాలు ఆయనకున్న కొన్ని డిమాండ్లు పెట్టాడు మల్లారెడ్డి. ఆ డిమాండ్లు నెరవేర్చే ఉద్దేశంతో భాగంగానే వేం నరేందర్ రెడ్డి ద్వారా డీకే శివకుమార్ని కలిశారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ భద్రారెడ్డి కనుక ఓడిపోతే మా పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ. ఒకవేళ గెలిస్తే ఓకే, ఆషామాషిగా మంత్రి పదవి ఇవ్వకుండా నడుస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఇద్దరిట్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ అయితే డీకే శివకుమార్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అదొక పెండింగ్ ఉంది. ఇక మనం నిన్న చూడొచ్చు, జితేందర్ రెడ్డి మాజీ ఎంపీగా పనిచేశాడు, బీజేపీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు.
బట్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న ఆయన టికెట్ రాకపోవడంతో డికే అరుణకు టికెట్ రావడంతో జితేందర్ రెడ్డిని నిన్న రేవంత్ రెడ్డి గెలవడం అనేది చర్చనీయాంశం మారింది. ఆయన పార్టీలోకి వచ్చేందుకే చేర్చుకునేందుకే వెళ్లాడని పెద్ద ఎత్తున టాక్ ఉంది. దాని తర్వాత జితేందర్ రెడ్డి నేను ఇంకేం నిర్ణయం తీసుకోవట్లేదని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి జితేందర్ రెడ్డిని పోటీలో దింపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ బండ్ల గణేష్, చంద్రశేఖర్ రెడ్డి, మైనంపల్లి వీళ్ళందరూ కూడా ఈటెల రాజేందర్కి సమవుజ్జి కాదు అన్నటువంటి విషయం మీద అయితే కొంత ఒక కన్ఫామ్కి వచ్చినట్టు తెలుస్తుంది. కనుక భద్రారెడ్డి లేదా జితేందర్ రెడ్డి పేర్లనే ఫైనల్ గా డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. అత్యధికంగా జితేందర్ రెడ్డి పోటీకి దిగుతారని కూడా ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చేరడమే లాంఛనం అని కూడా తెలుస్తోంది. కాకపోతే కొంత మెలిక కూడా జితేందర్ రెడ్డి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే జితేందర్ రెడ్డి కనుక మల్కాజ్గిరిలో ఓడిపోతే కాంగ్రెస్ లో తనకు స్థానం ఏంటి అనే విషయం మీద కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఇక్కడ గెలిస్తే ఓకే, గెలవకపోతే ఎమ్మెల్సీ కానీ లేదంటే పార్టీలో ఉన్నటువంటి స్థానం ఏంటి అనే విషయం కూడా రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. బట్ ఇవన్నిటి మీద కొంత ఆసిరెన్స్ రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం నుంచి హామీ రావాల్సిన అవసరం ఉంది. అందుకనే జితేందర్ రెడ్డి అవుతున్నట్టు తెలుస్తుంది. మేబీ ఒక 3-4 డేస్ లో అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లి ఢిల్లీకి ఒక ఆసిరెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడే కండవ కప్పి మల్కాజ్గిరికి సంబంధించిన టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎంగా కూడా ఉన్న నేపథ్యంలో మల్కాజ్గిరి సీటుని ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అన్ని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులు వడపోత పోస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు భారీ మెజార్టీతో గెలవలేదు, కేవలం కొద్ది మెజార్టీతో గెలిచాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మల్కాజ్గిరి సీట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. కనుక సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా అంత ఈజీ లేదు. కనుక బీజేపీ కొంత ఎడ్జ్ ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ సీట్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అన్ని అస్త్రాలు వాడాల్సిన అవసరం ఉంది. నరేందర్, ఈటెలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి భారీగా స్కెచ్ చేస్తున్నారు. మరి ఈటెలకు ధీటుగా కాంగ్రెస్ నుంచి బలమైన నేత ఎవరని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు? ఎవరిని ఎక్కువగా నిలబెట్టే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పిన పేర్లలో ప్రధానంగా భద్రారెడ్డి, జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జితేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన కొంత డిమాండ్ పెడుతున్నాడు. దానికి సంబంధించి అధిష్టానం దగ్గరికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లి ఈ 3-4 రోజులలో షెడ్యూల్ వచ్చిన తర్వాత తీసుకెళ్లి సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత గెలిస్తే ఓకే, గెలవకపోతే పరిస్థితి ఏంటి, పార్టీలో ఉన్నటువంటి తన స్థానం ఏంటి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆయన కొంత చెప్పుకొచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఒకవేళ అనుగుణంగా జితేందర్ రెడ్డి రాకపోతే ఇంకెవరైనా తెర మీద తీసుకొస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేవలం 4 లోక్సభ అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. మహబూబాబాద్, అలాగే మహబూబ్ నగర్, నల్లగొండ, జైరాబాద్ ఈ 4 స్థానాలు మినహాయించి మిగతా 13 స్థానాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ దాదాపు 10 మందికి పైగా ప్రకటించినటువంటి సందర్భం చూసాం. కనుక కాంగ్రెస్ పార్టీ కొంత వెనగడుగు వేస్తోంది. అభ్యర్థులకు కొన్ని స్థానాల్లో ఎక్కువ పోటీ ఉంది, కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది. కనుక మల్కాజ్గిరి విషయంలోనే రేవంత్ రెడ్డి మరింత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బట్ ఆ సీటు ఖచ్చితంగా ఆయన గతంలో గెలిచాడు కాబట్టి అది నిలబెట్టుకోకపోతే ఆయన ప్రెస్టేజ్ ఇష్యూగా మారుతుంది. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా 2 పదవుల్లో ఉన్నాడు కాబట్టి ఓడిపోతే సొంత పార్టీలో నుంచి కూడా కొంత విమర్శ వచ్చే అవకాశం ఉంది. కనుక అటు బయట పార్టీ నుంచి వస్తుంది, సొంత పార్టీలో కూడా కొంతమంది విమర్శలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించిన తర్వాత మంచి అభ్యర్థి కోసం చూస్తున్నాడు. మేబీ జితేందర్ రెడ్డి ఖాయమయ్యే అవకాశం ఉందని కూడా మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులు స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.